ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 41వ భాగం. నిన్న మొన్నటి వరకు శరభేంద్రుడు మీ అందరికీ ఎంతో ఆప్తుడు. నగరపాలకుల వారికంటే ఇంకా బాగా కావాల్సినవాడు. అతను ఒట్టి దురహంకారి అని తెలిసి కూడా అతని మాటలకు గంగిరెద్దుల మాదిరి తలలు ఊపారు. అతనంత గొప్పవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేనట్టు భజనలు చేశారు. అవునా కాదా? కరుకుగా అడిగింది మాతంగి. తలలు వంచుకున్నారు ముందు వరుసలో నిలబడి ఉన్న నగర పెద్దలు. ఇప్పటి వరకు మీకెవరికీ తెలియని ఒక పెద్ద రహస్యాన్ని బట్టబయలు చేస్తాను. చెవులు రిక్కించుకుని వినండి. 2 క్షణాల తరువాత మరో మాట చెప్పింది మాతంగి. నగర పాలకుడితో సహా ఆశ్చర్యంగా చూశారు అందరూ ఆమె వంక. చీకటి శక్తులు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తాయని మహామంత్రవేత్త రాకేంద్రుల వారికి తెలుసు. ఆ భీకర శక్తులను ఎదిరించే శక్తి సామర్థ్యాలు తన కన్నబిడ్డ ఆనందుడికి తప్ప మరెవరికీ లేవని కూడా తెలుసు. నివ్వెరబోయారు ఆ మాటల్ని వింటున్న ప్రజలు. మతిలేనివాడి మాదిరిగా మందమతిగా పశువుల వెనక కాపరి మాదిరిగా తిరిగే ఆనందుడు అంతటి ప్రజ్ఞావంతుడా? అతన్ని గురించి ఎవరికి వారు తాము గతంలో పలికిన తేలిక మాటల్ని గుర్తు చేసుకుంటూ తలలు వంచుకున్నారు. తన సోదరుడు ఒట్టి దురాశాపరుడని, తన బిడ్డడిని అతను సేవకుడి కంటే హీనంగా చూస్తాడని తెలిసి కూడా రాకేంద్రుల వారు తన కుమారుణ్ణి అతని దగ్గరే అట్టిపెట్టి అవతలికి పోయారు. అందుకు కారణమేమిటంటే ఆనందుల వారు పెరిగి పెద్దవాడయ్యే వరకు అతనిలో అంతర్లీనంగా ఉన్న వెలుగు శక్తులు తమను తాము బహిర్గతపరుచుకోవు. ఆ మహాకార్యం జయప్రదం కావాలంటే ఆనందుల వారు అతి సామాన్యుడి మాదిరిగానే పెరిగి పెద్దవాడవ్వాలి. ఆ పని ఒక్క శరభేంద్రుడి దగ్గర ఉంటేనే జరుగుతుంది. నువ్వు శరభేంద్రుణ్ణి సమర్థిస్తున్నావా మాతంగి? ఉన్నట్లుండి అడిగాడు నగరపాలకుడు. అతని అహంకారాన్ని నేను ఎప్పుడూ సమర్థించను. కాని అతను ఆనందుల వారికి ఆశ్రయం ఇవ్వటం వల్ల ఈ రోజున ఈ ప్రపంచం మీదికి వచ్చి పడుతున్న పెను ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఒక మార్గం సుఖకరమైంది. అందుకోసమైనా మీరా దుర్మదాంధుణ్ణి క్షమించేయవచ్చు అన్నది మాతంగి. మరి నా తనయుడి మరణానికి కారకుడైన ఆ గవాక్షుడి సంగతి? ఉన్నట్లుండి ఆవేశంగా అడిగింది ప్రాణాలు వదిలిన గవాక్షుడి జతగాడి మాతృమూర్తి. అనుభవించబోతున్నాడు తల్లి. తన అహంకారపూరిత ప్రవర్తనకు తగిన శిక్షను అతను తప్పకుండా అనుభవించబోతున్నాడు. చీకటి శక్తులను తరిమికొట్టే మహాయజ్ఞంలో మీ కొడుకు ఒక సమిధ. గుండెల్ని కుదుటపరుచుకుని అతనికి అంత్యక్రియలు నిర్వహించండి. అనవసరమైన ఆవేశాలకు గురై మీరు లేనిపోని కష్టాలను నెత్తుల మీదికి తెచ్చుకోకండి. వెళ్ళండి మృదువుగా చెప్పింది మాతంగి. 10 నిమిషాల తరువాత ఒకరొకరుగా ఆలయం ముందు నుంచి అవతలికి వెళ్లిపోయారు గుమిగూడిన ప్రజలు. విగత జీవుడైన తమ కుమారుడి శరీరాన్ని తీసుకుని అతని తల్లిదండ్రులు, వారితో పాటు గవాక్షుడి 2వ జతగాడు కూడా వెళ్లిపోయారు. నగరం అల్లకల్లోలం కాకుండా కాపాడిన నీకు నా కృతజ్ఞతలు. నువ్వే గనుక వచ్చి వారందరికీ సమాధానం ఇచ్చి ఉండకపోతే ఈ పాటికా శరభేంద్రుడు సర్వనాశనమైపోయి ఉండేవాడు మాతంగితో అన్నాడు నగరపాలకుడు. తల పంకించింది మాతంగి. అమ్మవారి దగ్గరికి పోదాం పూజారయ్య. ఆ తల్లిని కూడా కొద్దిగా శాంతింపచేద్దాం ప్రక్కనే ఉన్న పూజారయ్యతో చెప్పింది. తల్లిని శాంతింపచేయటమేమిటి మాతంగి? అమితమైన ఆశ్చర్యంతో అడిగాడు పూజారయ్య. ఆనందుల వారికి జరుగుతున్న అన్యాయాలను చూసి విపరీతమైన కోపంతో రగులుకుపోతూ ఉంటుంది ఆ తల్లి. భవిష్యత్తును గురించి తెలుసు కాబట్టి అతి బలవంతంగా ఆ కోపాన్ని అణిచిపెట్టుకుంటోంది. ఆమెకు తెలిసిన మాటలనే మరోసారి మనం కూడా చెప్పి వద్దాం, సంతోషిస్తుంది అన్నది మాతంగి. ఏమిటి మాతంగి ఆ మాటలు? మరింత విభ్రాంతితో అడిగాడు పూజారయ్య. ఆనందుల వారి ఆత్మశక్తి అత్యద్భుతంగా రెక్కలు తొడిగింది. 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆగవలసిన అవసరం లేదు. ఏ క్షణంలోనైనా పరిపూర్ణత సాధిస్తాడు. ఆ నమ్మీకుడి నెత్తి పగలగొట్టి ప్రపంచానికి శాంతిని ప్రసాదిస్తాడు. ఆలయంలోకి నడుస్తూ చెప్పింది ఆమె. పరుగులాంటి నడకతో పోయి గర్భగుడి తలుపుల్ని తెరిచాడు పూజారయ్య. తలుపులు మూసిన వెంటనే తనంతట తను మలిగిపోతూ వస్తున్న దివ్యజ్యోతి
గణగణమని వెలుగుతూ కనిపించేసరికి చేతులు జోడించి నమస్కారం చేశాడు. తన జతగాడు విసిరిన రాతి దెబ్బకు తల్లక్రిందులైపోయిన గవాక్షుడికి తెలియదు, కంటికి కనిపించని ఏదో అద్భుత శక్తి తనను గాలిలోకి లేపి అతివేగంగా అవతలికి తీసుకుపోతున్న సంగతి. మబ్బుతెరల మధ్య నుంచి పోతున్న సమయంలో వచ్చింది అతనికి తెలివి. తన మీద అలిగి అవతలికి వెళ్లిపోయిన మాయాసుందరే తనను అలా మోసుకుపోతున్నదని భావించాడు అతను. నన్ను క్రిందికి దించి ముందుగా నాకు తగిలిన గాయానికి చికిత్స చేయాలి. అంతరించిపోతున్న శక్తి తిరిగి పునరుజ్జీవం పొందాలంటే కనీసం 3 పాత్రలు నిండుగా మధురసం త్రాగాలి. ఆ పని చూడు. అంతటి అయోమయ పరిస్థితిలోనూ తన అహంకారపు మాటల్ని వదిలిపెట్టకుండా గద్దించాడు. మరింతగా పెరిగింది అతని ప్రయాణ వేగం. సుడిగాలిలో చిక్కుబడిన ఎండుటాకు మాదిరి గింగిరాలు తిరుగుతూ పోయి ఇసుక మూట పడినట్టు దబ్బున పడ్డాడు ఒక గడ్డివామి మీద. విశాలమైన ఆవరణలో నిలబడి ఉన్నాయి వందల కొద్దీ పశువులు. వాటికి ఆహారం కోసం నిర్మించబడిన వామి అది. పలుకురాయి పడినట్టు దానిమీద పడి ఆ అదటుకు మళ్లీ అంతెత్తుకు లేచి మళ్లీ పడి చేతులకు పట్టు చిక్కకపోవటంతో జర్రున జారి ఇంకోసారి దబ్బున పడ్డాడు, ఈసారి నేలమీద. ఒంటిలో ఉన్న ఎముకలన్నీ స్థానభ్రంశం చెందినంత బాధ నిలువెల్లా ఆవరించుకునేసరికి తనకు తెలియకుండానే చిన్నగా ఆర్తనాదం చేశాడు. తలలు దించుకుని ప్రశాంతంగా నిలబడి ఉన్న పశువుల్ని అదిలించిందా శబ్దం. అంబారావాలు చేస్తూ అవన్నీ దూరంగా పరిగెత్తే ప్రయత్నం చేశాయి. వాటి కల్లోలం తమ దృష్టిని ఆకర్షించి కాబోలు పొడవాటి కర్రల్ని పట్టుకుని పరుగు పరుగున వచ్చారు 4 పశువుల కాపర్లు. తెల్లముఖాలతో దెయ్యపు చూపులు చూడకండి, వచ్చి నన్ను పైకి లేపండి. తనంతట తానుగా లేచే శక్తి నశించిన గవాక్షుడు కోరగా అరిచాడు. ఎవడ్రా నువ్వు? మాకెవరికీ తెలియకుండా ఎలా వచ్చావు? కోపంగా అడిగాడు వారిలో ఒకతను. మహామంత్రగాడు వీరాధివీరుడు అయిన రాకేంద్రుల వారి వారసుడిని నేను. మర్యాదగా మాట్లాడకపోతే నీ తల తెగి అవతల పడుతుంది, హెచ్చరించాడు గవాక్షుడు. అంతే. ఆ పైన మరొక్క మాట కూడా మాట్లాడే అవకాశం లభించలేదు అతనికి. మహామాంత్రికుడు అని మొదలుపెట్టిన వెంటనే మిగిలిన మాటల్ని వినను కూడా వినలేదు వాళ్ళు. వేసేయండి, వీడెవడో మంత్రతంత్రాలు నేర్చిన దుర్మదాంధుడు అంటూ కర్రల్ని ఎత్తి దభీదభీమని కొట్టడం మొదలుపెట్టారు. నడుముకు వ్రేలాడుతున్న కరవాలాన్ని తీసి ఆ దాడిని అడ్డుకోవాలని అనుకున్నాడు గవాక్షుడు. తీయకముందే అతని ఉద్దేశం తమకు అవగతమైనట్టు మరింత ఉద్ధృతంగా మోదటం మొదలుపెట్టారు వాళ్ళు. తట్టుకోవటం అసాధ్యమైపోయింది. తల దెబ్బతినకుండా చేతులు అడ్డం పెట్టుకుంటూ గావురు గావురుమని అరవాల్సి వచ్చింది. ఉన్నట్టుండి ఆగిపోయారు వాళ్ళు. భుజాల్ని ఒడిసి పట్టుకుని గడ్డి మోపును ఈడ్చినట్టు ఈడ్చుకుంటూ తీసుకుపోయి ఆ పశువుల ఆవరణ వెలుపల ఉన్న ఒక వీధిలో పడేటట్టు బలంగా విసిరివేశారు. ఇంకోసారి చుట్టుపట్ల కనిపిస్తే ఈసారి నీ ప్రాణాలు నీకు దక్కవు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటూ హూంకరించి ఆవరణలోకి వెళ్లిపోయారు. పావుఘడియపాటు నానా బాధలు పడి నెమ్మదిగా లేచి నిలుచున్నాడు గవాక్షుడు. విపరీతమైన బాధతో పోటెత్తిపోతున్న అవయవాలను చేతులతో అద్దుకుని నెమ్మదిగా నడక మొదలుపెట్టాడు. 200 ధనువుల దూరం పోయిన తరువాత కనిపించింది 4 వీధులు కలిసిన కూడలి ఒకటి. ఇది ఏ ప్రదేశం? అక్కడ కనిపించిన కొందరు పౌరుల్ని అడిగాడు. ఏ ప్రదేశమని అడుగుతున్నావా? కుక్షిక నగరంలో నిలబడి ఆశ్చర్యంగా అన్నాడు వారిలో ఒకతను. ఏ నగరాన్ని చేరుకోవటానికి తను తన జతగాళ్లతో కలిసి అడవి మార్గంలో బయలుదేరాడో ఆ ప్రదేశమే అదని తెలిసేసరికి ఆనందమైపోయిందతనికి. ఇక్కడ త్రికోటుడి నివాసమెక్కడా అని మళ్లీ అడిగాడు. క్రింది నుంచి పైదాకా పట్టిపట్టి చూశారు వాళ్ళు. సర్వజన పూజనీయుడైన త్రికూటుల వారిని గురించేనా నువ్వు అడుగుతున్నది అని అడిగాడు ఒకతను. తల ఊపాడు గవాక్షుడు. త్రికూటుల వారి వయసులో 3వ వంతు వయస్సు లేదు నీకు వయస్సు. ఆ మహనీయుణ్ణి ఏకవచనంతో సంబోధిస్తున్నావు. ఏమిటి నీకున్న అర్హత? దురుసుగా అడిగాడా పౌరుడు. నేను మహావీరుడైన రాకేంద్రుల వారి వారసుణ్ణి. రాకేంద్రుల వారు నా తండ్రి గారికి సోదరుడు. మాంత్రికుల వంశం మాది.
సగర్వంగా చెప్పాడు గవాక్షుడు. మాంత్రికుడు అనే మాట అతని పెదవుల నుంచి బయటికి వచ్చిన మరుక్షణం మార్పు వచ్చేసింది ఆ పౌరుల్లో. కొట్టండి, కాళ్ళు చేతులు విరగదీయండి అంటూ ఒకేసారి అతని మీదికి లంఘించారు. ఆత్మరక్షణ చేసుకోవటం ఎలాగో తెలియలేదు గవాక్షుడికి. అప్పటికే తనను పిడికిళ్లతో పొడుస్తున్న ఇద్దరు పౌరుల్ని పక్కకు నెట్టాడు. ఉన్నట్టుండి తను కూడా పక్కకు తిరిగి పరుగు మొదలుపెట్టాడు. 25 ధనువుల దూరం వరకు తరిమి అలసట ముంచుకురావటంతో ఆగిపోయారా పౌరులు. ఎదుట కనిపించిన ఒక వీధి చివరికి పోయి ఎత్తుగా ఉన్న ఒక భవనం చాటున నిలుచున్నాడు గవాక్షుడు. అంత విపరీతమైన పరిస్థితి తనకు ఎందుకు దాపురించిందో తెలిసి వచ్చిందతనికి అలుపు తీరిన తరువాత. మంత్ర సంబంధమైన మాట బయటికి రాకుండా మాట్లాడాలి. మాంత్రికుడు అనే పదం వింటే పూనకం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు ఎదురైన వారందరూ. అలుపు పూర్తిగా తీరిన తరువాత భవనం చాటు నుంచి ఈవలకు వచ్చి 10 అడుగులు వేశాడతను. అటుగా వస్తున్న ఇద్దరు పౌరులను ఆపి, సర్వజన పూజనీయుడైన త్రికూటుడి నివాసమెక్కడా అని అడిగాడు. చేతిని చాచి అతను ఏ భవనం చాటు నుంచి యువతలికి వచ్చాడో అదే భవనాన్ని అతనికి చూపించాడు వారిలో ఒకతను. కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అడిగిన వెంటనే సమాధానమిచ్చినందుకు. అటువంటి అలవాటు తనకు లేనట్టు వెనుతిరిగి భవనపు ముఖద్వారం దగ్గరికి పోయాడు గవాక్షుడు. లోపలి వారిని హెచ్చరించటం కోసం ద్వారం ప్రక్కనే వ్రేలాడదీయబడి ఉన్నది ఒక గంట. నడుముకు ఉన్న కరవాలాన్ని తీసి దానితో గంటను కదిలించాడతను. అర్ధ నిమిషం తర్వాత తెరుచుకున్నాయి తలుపులు. ఎవరు నువ్వు? నడుము మీద చేతులు వేసుకుని గంభీరంగా అడిగాడు ఒక వ్యక్తి. నా పేరు గవాక్షుడు, మహావీరుడైన రాకేంద్రుల వారి సోదరుడి సంతానాన్ని గంభీరంగా చెప్పాడు గవాక్షుడు. మహావీరుడెవరు? రాకేంద్రుడా లేక అతని సోదరుడా? విచిత్రంగా చూస్తూ అడిగాడా వ్యక్తి. వీరుడు అంటే రాకేంద్రుడు, మహాపౌరుషవంతుడు ఆయన సోదరుడు. ఆ సోదరుడి కుమారుణ్ణి నేను, గవాక్ష నామధేయుణ్ణి. మహాదర్పంగా తనను తను పరిచయం చేసుకున్నాడు గవాక్షుడు. అబ్బో, చాలా గొప్పవాడి కుమారుడివే. ఏమిటో నువ్వొచ్చిన పని అడిగాడా మనిషి. అసందర్భపు మాటల్ని వదిలి ముందు త్రికూట సిద్ధాంతికి నా ఆగమన వార్త వినిపించండి. అత్యవసరంగా మాట్లాడాలి హుందాగా చెప్పాడు గవాక్షుడు. మరికొద్దిసేపట్లో రాత్రి 2వ జాము గడిచిపోతున్నది. అందరూ గాఢనిద్రలకు ఉపక్రమించే సమయం. నువ్వు తెల్లవారిన తర్వాత వస్తే సిద్ధాంతుల వారిని కలిసి మాట్లాడవచ్చు. ఇప్పుడు వీలు పడదు అన్నాడా వ్యక్తి. అర్థమైపోయింది గవాక్షుడికి అసలు విషయం. త్రికూటుడి పూజా మందిరంలోని విగ్రహంలో నిక్షిప్తమై ఉన్న క్షుద్రశక్తికి తను ఆ నగరంలోకి వచ్చినట్టు తెలిసిపోయింది. తను మాట్లాడే ప్రతి మాటను అది అవతలి వాళ్లకు చాలా చెడుగా వినిపించేటట్టు చేస్తోంది. తనను ఏదో ఒక విధంగా బాధించి అక్కడ్నుంచి అవతలికి వెళ్లిపోయేటట్టు చేయటమే దాని ఉద్దేశం. గంటను మ్రోగించటానికి వరలో నుంచి బయటికి తీసిన ఖడ్గాన్ని ఉన్నట్టుండి బలంగా ఆ వ్యక్తి గుండెలకేసి జాచాడతను. అటువంటి పని జరుగుతుందని ఎదురు చూడకపోవటం వల్ల తీవ్రంగా గాయపడి నిలుచున్నవాడు నిలుచున్న ప్రదేశంలోనే కూలబడిపోవాలతను. ప్రాణాలు పోగొట్టుకోవాలి. అలా జరగలేదు. ఎగిరి వెనక్కి దూకాడు. అహంభావి, నీ దుందుడుకు చర్యకు తగిన ప్రతిఫలం అనుభవిస్తావు అంటూ తన చేతుల్ని గాలిలో ఊపాడు. జారి క్రింద పడిపోయింది గవాక్షుడి ఆయుధం. నిఠారుగా నిలబడి ఉన్న అతని శరీరం బలమైన చెయ్యేదో భుజాల మీద వేసి అదిమినట్టు మట్టి ముద్ద మాదిరి కుంచుకుపోవటం మొదలయింది. ఏమిటిది? ఏం జరుగుతోంది? కంగారుగా అంటూ తన ఒంటికేసి చూసుకున్నాడతను. నేలకు కేవలం 3 అడుగుల ఎత్తుండే మరుగుజ్జు మాదిరిగా మారిపోయింది అతని స్వరూపం. సలక్షణంగా ఉండే ముఖం కాస్త పరమ వికృతంగా తయారయింది. పొడవాటి చేతులు కాస్త పొట్టిగా రూపాంతరం చెందాయి. అన్యాయం, అక్రమం! అంతకు ముందు వరకు చాలా గంభీరంగా ధ్వనించిన కంఠం కాస్త పీలగా వినిపించటం మొదలయ్యేసరికి నివ్వెరపోయాడతను. వెళ్ళు, నిన్నిక్కడికి పంపకం చేసిన వారికి నీ రూపాన్ని చూపించు అంటూ తెరిచిన తలుపుల్ని తిరిగి మూసేశాడా మనిషి.